నిన్న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌లో మెయిన్ హీరో ఎవరంటే ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌లో వచ్చేసి. తనొక్కడే మ్యాచ్‌ని తీసుకురావడం జరిగింది. అలాంటి పిచ్‌లో ఇన్ని రన్స్ చేయడం అంటే చాలా గొప్ప విషయమే. అంత కూల్‌గా, అంత కామ్‌గా ప్రెషర్ తీసుకోకుండా బ్యాటింగ్ ఆడిందంటే ఇషాన్ కిషన్. మిగతా వాళ్ళందరూ బ్యాట్స్‌మెన్స్ రావడము 20యో, 30యో రన్స్ చేయడం జరిగింది. చాలా బాల్స్ అయితే వేస్ట్ చేయడం జరిగింది. మీరందరూ నిన్న మ్యాచే చూసింటారు. అయితే దాని తర్వాత 175 టార్గెట్ ఇచ్చింది ఇండియా పాకిస్తాన్‌కి. అయితే ఈ టార్గెట్ అనేది ఈజీగా చేస్తారని చాలామంది అనుకున్నారు గానీ, ఆ ఫస్టు జస్‌ప్రీత్ బుమ్రా అండ్ ఫస్ట్ వికెటు జస్‌ప్రీత్ బుమ్రా వికెట్స్ తీయడము, అక్షర్ పటేల్ గానీ, వరుణ్ చక్రవర్తి గానీ, హార్దిక్ పాండ్యా గానీ వీళ్ళంతా వికెట్స్ తీయడం ఫటా అనే వరకి ఒక 30 స్కోర్ ఉన్నప్పుడు వాళ్ళది 4 వికెట్స్ కోల్పోయింది పాకిస్తాన్. అప్పుడు ఇండియా కన్ఫర్మ్ విన్ అయితదని అందరికి అర్థమైంది. ఎందుకంటే మినిమమ్ బ్యాట్స్‌మెన్స్ 4 వరకు ఉంటారు. దాని తర్వాత అంతా నార్మలోళ్ళే. ఉస్మాన్ అనేటాయన ఆడు ఉన్నాడు గదా! ఉస్మాన్. వాడొక్కడు మంచిగా ఆడిండు. ఆ తర్వాత మన బౌలర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తలా 2, 2 వికెట్లు తీసుకోవడం అండ్ అక్కడ పాకిస్తాన్ టీమ్‌ని డౌన్ జేయడం జరిగింది. అండ్ బౌలింగ్‌కి అనుకూలంగా ఉంది పిచ్ మెయిన్ వచ్చేసి. నేను అనుకున్న ఒక 95, 97 లోపు పాకిస్తాన్ ఆల్ ఔట్ అయితదనుకున్నా కానీ 114 దగ్గర ఆల్ ఔట్ అయిపోయింది. అయినా మన ఇండియా తడాఖేందో చూపించింది. ఈజీగా అయితే పాకిస్తాన్‌ని పీకేయడం జరిగింది. బాబర్ ఆజామ్‌ని ఔట్ చేసినది చూస్తే కిరాక్ అనిపించింది అక్షర్ పటేల్. అండ్ ఇంకా మస్తున్నాయి క్రికెట్‌లో హైలైట్స్. మీరు నిన్న మ్యాచ్ చూసే ఉంటారు. నిన్న వచ్చిన కిక్కు ఇంకే మ్యాచ్‌లో రాదు. ఇంకా మన ఇండియా టీమ్ ముందుకెళ్ళాలని కోరుకుంటా. ఆల్ ద బెస్ట్.